57 రోజులు ఏకధాటిగా నిరాహార దీక్ష చేసి తెలుగు జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. మద్రాసు ప్రాంతంలో తెలుగువారు అవమానించబడ్డం చూసి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు దిగారని గుర్తు చేశారు. ఆయన చేసిన త్యాగం ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. మద్రాస్ ప్రాంతంలో తెలుగువారిని నిర్లక్ష్యం చేసిన రోజుల్లో, తెలుగువారు అవమానించబడుతున్నటువంటి రోజుల్లో, తెలుగువారిని దేశవ్యాప్తంగా గుర్తించినటువంటి రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు బొలుసు వారింట అమర నిరాహార దీక్షని వారు ప్రారంభించడం జరిగింది. ఆనాడు టవరింగ్ పర్సనాలిటీ అయినటువంటి, కాంగ్రెస్లో టవరింగ్ పర్సనాలిటీ అయినటువంటి రాజాజీకి భయపడి ఏ ఒక్కరూ ముందుకు రాని రోజుల్లో శ్రీరాములు గారు గుండె ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.